హాయ్ ఎవ్రీవన్. షోల్డర్స్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ షోల్డర్స్ కోసం 8 ఇంచెస్ పొడవు 2.2 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. ఇదే విధంగా 2 సైడ్స్ 2 షోల్డర్స్కి కుట్టుకోవాలి. 2 సైడ్స్ అయితే ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోండి. తర్వాత వీడియోలో చూపిన విధంగా ఇలా రివర్స్ తీసుకోండి. ఫినిషింగ్గా పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ పైన ఫ్రిల్స్ కోసం క్లాత్ రెడీ చేసుకోవాలి. ఈ క్లాత్కి అయితే పొడవు 30 ఇంచెస్ వెడల్పు 3 ఇంచెస్తో క్లాత్ని తీసుకొని 2 సైడ్స్ ఓవర్లాక్ చేయాలి. లేదంటే చిన్నగా మలిచి వీడియోలో చూపెట్టిన విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, పొడవు 30 ఇంచెస్ ఉంది, వెడల్పు 2 ఇంచెస్ అయింది. సైడ్స్కి మలిచాం కదా, 1 ఇంచ్ తగ్గింది. నెక్స్ట్ ఫ్రిల్స్ అయితే చిన్న చిన్నగా ఇలా పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. ఫ్రిల్స్ కోసం పొడవు 30 ఇంచెస్ అని చెప్పాను కదా, పొడవు 30 ఇంచెస్ లేకపోయినా 2 జాయింట్స్ వేసుకోవచ్చండి. 15 ఇంచెస్తో జాయింట్ చేసిన ఫ్రిల్స్ మధ్యలో కనబడదండి, నేను కూడా అలానే చేశాను. నెక్స్ట్ షోల్డర్స్ పైన ఈ ఫ్రిల్స్ క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. చూడండి, ఇదే విధంగా 2 షోల్డర్స్ పైన 2 ఫ్రిల్స్ క్లాత్ని పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడైతే రెడీ అండి షోల్డర్స్. నెక్స్ట్ ఫస్ట్ మెయిన్ క్లాత్ని పెట్టి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ని పెట్టాలి. తర్వాత ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్, అప్పుడు 4 ఇంచెస్ అవుతుంది కదా అండి, ఇది నెక్. మనం ముందుగా రెడీ చేసుకున్న షోల్డర్ని వీడియో చూపెట్టిన విధంగా పెట్టి కుట్టుకోవాలండి. సెకండ్ షోల్డర్ని కూడా కుట్టుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ దగ్గర కట్స్ పెట్టి రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేయాలి. ఆర్మ్ హోల్స్ దగ్గర కట్స్ పెడితేనే రివర్స్ తీసినప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ స్టిచ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ టక్స్ కోసం షోల్డర్స్ని మలిచి నడుం దగ్గర నుంచి 4 ఇంచెస్ పొడవుతో కుట్టుకోవాలి. 2 షోల్డర్స్ మధ్యలో నుంచి ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి, వీడియోలో చూపెట్టిన విధంగా ఫస్ట్ లైనింగ్ని పెట్టాలి. లైనింగ్ పైన షోల్డర్ని, షోల్డర్ పైన మెయిన్ క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ చేయాలండి. చూడండి, నేనైతే షోల్డర్ క్లాత్ని 6 ఇంచెస్ దగ్గరే మార్క్ చేశానండి. మిగిలిన 2 ఇంచెస్ అయితే పెరిగినప్పుడు యూజ్ అవుతుందని ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, అది కుట్టు లోపలికే వస్తుంది, ఏం పర్లేదు. ఇటు సైడ్కి అయితే 2.5 ఇంచెస్ వదిలి కుట్టాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని కూడా ఇదే విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా ఫస్ట్ లైనింగ్ని, తర్వాత 6 ఇంచెస్ దగ్గర ఫ్రిల్స్ని పెట్టి తర్వాత మెయిన్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేయాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది యూజ్ అవుతుందండి. తర్వాత అవసరం లేదనుకుంటే కట్ చేయొచ్చు, లేదా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనుకుంటే అలా ఉంచేయండి, ఏం పర్లేదు. ఇప్పుడు రివర్స్ తీసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం లేట్ ప్రాసెస్ కానీ
బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుందండి. బయట సైడ్ ఏం పోగులు లేవకుండా కనబడుతుంది. ఇప్పుడు కాజా పట్టీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ కాజా పట్టీని మెయిన్ క్లాత్ కింద పెట్టి కుట్టుకోవాలి. పైన 1/2 ఇంచు గ్యాప్ వదిలిపెట్టి ఇలా స్టిచ్ వేయాలండి. అదైతే ఖర్చు కోసం. తర్వాత వచ్చేసి కాజా పట్టీని మెయిన్ క్లాత్ వైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి 1 ఇంచ్ గ్యాప్తో. ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలండి. దాని పక్కనే 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ 2 స్టిచ్చెస్ మధ్యలో కాజాలు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కాజా పట్టీకి లైనింగ్ క్లాత్ని పెట్టానండి, ఎందుకంటే పట్టు క్లాత్ కుట్టుతుందని. ఇప్పుడు రైట్ సైడ్ ఉక్సుల పట్టీని ఇలా మెయిన్ క్లాత్ పైన ఉక్సుల పట్టీని పెట్టి ఒక స్టిచ్ వేయాలి. తర్వాత క్లాత్ని రివర్స్ తిప్పి ఇలా కుట్టుకోవాలండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కు తిప్పి మలిచి వీడియోలో చూపెట్టిన విధంగా కుట్టు వేసుకోవాలి. ఉక్సుల పట్టీని అయితే గుర్తుంచుకోండి, ఇలా బ్యాక్ సైడ్కి మలిచే కుట్టుకోవాలండి. అదే కాజా పట్టీకి అయితే ఫ్రంట్ సైడ్కి మలిచి కుట్టాలి. అదే తేడా ఈ రెండింటికి. నేనైతే డీటెయిల్డ్గా చెప్తున్నానండి. కాజా పట్టీకి ఉక్సుల పట్టీకి డిఫరెన్స్. ఇలా స్టిచ్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు నెక్ పార్ట్ కొలుచుకోండి, మధ్యలో 4 ఇంచెస్ ఉందో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ మలిచి కుట్టుకోవాలి. 2 ఇంచెస్ మలిచి ఎందుకు కుట్టుకోవాలంటే పాప పెరిగినప్పుడు యూజ్ అవుతుందండి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా 2 ఇంచెస్ మలిచి కుట్టుకోవాలి. నేనైతే 5 months బేబీకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి, అందుకే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టి ఇలా కుట్టు వేస్తున్నాను. ఇలా షోల్డర్స్ దగ్గర 2 ఇంచెస్, నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఈ బ్లౌజ్ పాపకి 2 years వరకు పనిచేస్తుందండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకోవాలండి. వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. సైడ్ 3 స్టిచ్చెస్ వేయాలండి. నెక్స్ట్ సైడ్కి ఇలా మలిచి కుట్టుకోవాలండి. 3 స్టిచ్చెస్ ఎందుకు వేసానంటే ఒకవేళ ఫిట్గా ఉన్నా కూడా విప్పుకుంటారు కదా, అందుకని. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలానే 3 స్టిచ్చెస్ వేయాలి. లాస్ట్లో మలిచి కుట్టుకోవాలండి. అంతే అండి, బ్లౌజ్ రెడీ. బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో. ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, పోగులు ఊడకుండా. చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుంటుందండి.